నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఆర్ ఏదన్నా కేసులకు సంబంధించిన వాటికి సంబంధించి వీడియోలు ఇస్తున్నప్పుడు టాప్ మోస్ట్ ఛానల్స్ ఇచ్చే వీడియోస్ కన్నా నా వీడియోస్ ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకు నాకు ఈరోజు అర్థమైంది. మార్నింగ్ నేను ఇచ్చిన ఫస్ట్ వీడియో మన ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్. ఆ తర్వాత అప్డేట్ రెండింటిలో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఫస్ట్ వీడియోలో నేను క్లారిటీ చెప్పాను. ఏమని, అతని విషయంలో నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దిన అతను అలా చేస్తని అనుకోవటం లేదు. ఒకవేళ అలా కనుక చేస్తే కెరీర్ ఇంకంత అయిపోయినట్టు కదా, అలా ఎలా చేసుకుంటాడని ఒక చిన్న డౌట్ రైజ్ చేశాను. రెండో వీడియోలో ఆల్మోస్ట్ 50-50 కన్ఫామ్ చేశాను. అప్పటికి ఇంకా లెటర్ కూడా బయటికి రాలేదు. ఏమని చెప్పాను నేను, నాకు గట్టిగా అనిపిస్తుందండి, అసలు ఆమె చెప్తున్నటువంటివి ఇతని మీద కేసు పెడితే ఏవైతే చెప్పారో అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదు, ఇంపాసిబుల్ అలా చేయడం అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు అవే ప్రూవ్ అయింది. ప్రూవ్ అవడం అంటే అతని లెటర్ ద్వారా ఎట్ టు ప్రూవ్ ఇట్. ఓకే, అతని లెటర్ నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, చాలా పర్సనల్ విషయాలు మెన్షన్ చేశాడు అందులో. సో బేసిక్గా మెన్షన్ చేస్తా. ఆమంతటా ఆమె నా రూమ్కి వచ్చింది. ఆమె రూమ్కి వచ్చే సమయంలో కాల్ చేసేది, వాట్సాప్ మెసేజ్ పెట్టేది. అది చూసి నేను డోరు లాక్ పెట్టుకుని ఉండేవాడిని, ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాను. వాస్తవానికి ఆమెతో 1 yearగా నేను రిలేషన్లో ఉన్నా. దట్ మీన్స్ ఆ పర్సన్ అంటే లవ్లో, ఎమోషనల్లీ ఫిజికల్లీ, ఇంకా అర్థం చేసుకోండి అన్ని రకాలుగా. ఇద్దరు బ్యాచ్మేట్స్, ట్రైనింగ్లో ఉన్నారు, లవ్లో ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితం ఆమెకు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత దూరంగా ఉన్నాడు. బట్ ఆమె మరల తన దగ్గరికి వచ్చేసి నాకు నువ్వు కావాలి అంది. ఇక పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు, ఆమె లవ్లో ఉన్న తర్వాత పెళ్ళి అయిపోయింది, వేరే అతను చేసుకుంది, ఎగైనా తను కావాలంటుంది. ఎందుకైనా మంచిది, ఏ కొంచెం తేడా వచ్చినా ఆడవాళ్ళు ముందు మగోడినే బలి చేస్తారు. తెలివిగా ఆయన దగ్గర కొన్ని ప్రూఫ్లు పెట్టుకున్నాడు. అది కూడా ఐఫోన్లో పెట్టుకున్నాడు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు డిలీట్ చేయలేరు, బ్యాకప్ కూడా ఉంటాయి. అలా పెట్టుకున్న దానిలో ఆమె చెప్తున్నట్టుగా ఆ జూన్ 23 నుంచి అన్నాం. సింపుల్ లాజిక్, ఎవరో ఇంత కామెంట్ పెట్టారు. జూన్ 23 నుంచి అతను అసభ్యంగా మెసేజ్లు పెడుతూ ఉంటే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ కంప్లైంట్ ఇవ్వలేదా? సుపీరియర్కి చెప్పాలి కదా. ఫస్ట్ మెసేజ్ చెంప పగలగొట్టాలి కదా, ఎందుకు చేయాలా? జూలై 8వ తారీఖున బలవంతం రూమ్కి లాక్కెళ్ళాడా అండ్ అక్కడ ఏదేదో చేశాడా అండ్ మొబైల్ పాస్వర్డ్ తీసుకొని అన్నీ చూశాడా? జూలై 9న బలవంతంగా అతను రూమ్కి తీసుకెళ్ళి గొంతు పీసుకి పీక మీద కత్తి పెట్టాడా? జూలై 8 కంప్లైంట్ ఇవ్వాలి, జూలై 9 కంప్లైంట్ ఇవ్వాలి, జూలై 10 ఇక వాళ్ళ ఆయనకి ఈమెతో ఉన్నటువంటి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడా, వీడియోలు పెట్టాడా, లేక ఈమె పర్సనల్ వీడియోలు షూట్ చేశాడా? ఇతను ఏం చెప్పాడు తెలుసా? ఈమె తన రూమ్కి వచ్చి తనకి ముద్దులు పెడుతూ ఇంకా సెక్సువల్లీ కలిసాం మేము అన్నట్టు, అంత ఆర్డ్గా ఉన్నటువంటి కాకుండా వాళ్ళ హస్బెండ్కి అర్థం కావాలి అన్నట్టుగా కొన్ని రకాల పిక్స్ అయితే పెట్టాడంట. పెట్టి మేము రిలేషన్లో ఉన్నాం, స్టిల్ తనకి ఇంకా నేను కావాలంటుంది, సో ఇంక వదిలేస్తే మేము ఇద్దరు హ్యాపీగా ఉంటాం అన్నట్టు లైక్ ఆ వేళ వాళ్ళ హస్బెండ్కి పెట్టున్నాడు. ఇక అతను వీళ్ళ సుపీరియర్ చూపించారు, మన నేషనల్ పోలీస్ అకాడమీ దగ్గర చూపించారో తెలియదు, కానీ మరలా చెప్తున్నా, ఇందాక వీడియోలో చెప్పింది ఇప్పుడు కూడా చెప్తాను, కావాలని వాంటెడ్గా ఇతన్ని టార్గెట్ చేశారు. ఒకటి, నేషనల్ పోలీస్ అకాడమీ పరువు పోతుందని ఇందా చెప్పింది కూడా అదే నేను. 2, ఇతను అక్కడ అతను చేసి ఉండాలి అన్న. 3, ఇతనికి అతను వేరే తెలిసి ఉండాలి. 4, ఇప్పుడు కొత్తగా అర్థమవుతుందంటే ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఇటువంటి వాడిని మనం అసలు టార్గెట్ చేయొద్దు అన్నట్టు గట్టిగా ఎవరు అనుకుని స్ట్రాంగ్గా ఇరికించేశారు. ఇతని తమ్ముడు, ఇతని పేరు ఉదయ్ కృష్ణారెడ్డి కదా, వీళ్ళ తమ్ముడి పేరు ఇందాక ఏదో చూసాను, గుర్తులేదు. అదంతా క్లారిటీ చెప్తుంది. మా అన్న అసలు ఏ తప్పు చేయలేదు అండ్ మా అన్నను వాళ్ళు సస్పెండ్ చేయలేదు, ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ మీద మా అన్న ఇప్పుడు లీవ్లో ఉన్నాడు అండ్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, మేము ఏ తప్పు చేయలేదు, మన నాకు మొత్తం చెప్పాడు, అల్లాడిపోతున్నాడు మానసిక వేదనతో అని అన్నాడు. అండ్ అతని లెటర్ కూడా బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగాలి ప్రాపర్గా. ఎందుకంటే మరలా చెప్తున్నాను, గతంలో చాలాసార్లు చెప్పాను రా బాబు, ఆడపిల్లల విషయంలో సినిమాలో కూడా చాలా సినిమాలో చూసాం. ఆడపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు, ఆంటీలేంటి అమ్మాయిలేంటి ఎవరైనా కానీ వాళ్ళే నీతో అబ్బాయితో క్లోజ్గా ఉంటారు. గబక్కన ఎవరన్నా చూస్తే వీడ బలవంతపెట్టి చెప్పేసి వాడిని బలి చేస్తారు. ఇంకా చెప్పాల్సి వస్తే ఎక్కడన్నా కానీ ఇద్దరిని కనుక ఎవరైనా చూసి ఎవరికైనా చెప్తానంటే వీడలను బలవంత సంథింగ్ నా వల్ల కావట్లా చిరాకు వస్తుందిలే, కానీ మరలా చెప్తున్నా,
అరే అబ్బాయిలు కకృతి పడకండ్రా, జాగ్రత్తగా ఉండండిరా. మరలా చెప్తున్నా, ఊరిలో ఉండే ఒక అమాయకుడి నుంచి, ఊరిలో ఉండే ఒక మూర్ఖుడి నుంచి, డబ్బున్న కోటీశ్వరుడు వరకు, చివరికి ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ వరకు, ఈవెన్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ల వరకు కూడా జరుగుతున్న వల్ల ఏంటయ్యా అంటే, టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ వరకు జరుగుతున్న వల్ల ఏంటి అయ్యా అంటే, ఆడవాళ్ళు మగవాళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా వాడుకుంటున్నారు. అంతిమంగా మగవాడిని బలిపోసం చేస్తున్నారు. ఎస్, ఆడవాళ్ళు కూడా బలిపోసం చేస్తారు, బట్ అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్లే. ఈ సోషల్ మీడియా వచ్చాక ఒక ఆడది వేరే మగాడితో ఉండి చేసినవన్నీ చేసిన తర్వాత ఇంకో వాళ్ళతో రిలేషన్లో ఉన్నా, ఇంకో వాళ్ళతో ఏదైనా జరిగినా, లేదా ప్రేమలో ఉన్నారు, ఇలా పెళ్ళి అయిపోయింది, మొగుడుతో ఉన్నారు, మరలా ప్రియుడితో కావాలనిపించింది, అలా దగ్గర అవుతున్న మూమెంట్లో ఏదో ఇంక తెలియాల్సిన ఎవరికో తెలిసిపోయింది. అప్పుడు వీడియో నన్ను బలవంత పెడుతున్నాడు, వాడు నా ఫోటోలు వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఇంకోటి బలి చేయటమే. ఇక్కడ మరలు ఇవన్నీ జరిగానండి అన్నట్ల. అతని లెటర్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఆమె కావాలంటే రూమ్కి వచ్చి అన్నీ చేసింది, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నాడు. అండ్ ఈమె చెప్పిన దాని ప్రకారం చూసిన జూన్ 23 ఎక్కడ, జూలై 8 ఎక్కడ, జూలై 9 ఎక్కడ, జూలై 10 ఎక్కడ, ఈరోజు ఎంత, జూలై 20. మరి ఇలాంటి సరే తీసుకోండి, ఒకసారి చూసుకోండి మీరే. సో ఇందాక అన్నదాను కదా 50% డౌట్ అని, ఇప్పుడు 90% డౌట్ ఉంది. ఈ అబ్బాయిని కావాలని ఇరికించారు. ఇక ఇతను ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమన్నారంటే, ఇందాక మనం శానిటైజర్ అనుకున్నాం, నైట్ ఇంకేదో అనుకున్నాం. డాక్టర్లు ఏమన్నారంటే అతను స్పృహలో లేడు, అతను ఏం తాగాడో ఇంట్లో వాళ్ళకి తెలియదు, అక్కడ ఏమీ కనిపించట్లేదు. బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా ల్యాబ్కి పంపాం, రిపోర్ట్ రావాలి. ప్రజెంట్ అయితే బాడీ స్టేబుల్ చేయడం కోసం పాయిజన్ కక్కించడం ఏదో చేసాం. అసలు ఎగ్జాక్ట్గా ఏం తీసుకున్నాడో తెలిస్తే, ఏ కెమికల్ బాడీలోకి వెళ్ళిందో తెలిస్తే దానికి విరుగుడిచ్చి నార్మల్ మోడీకి తీసుకొస్తున్నారు. స్టిల్ ఇంకా క్రిటికల్గా ఉంది కండిషన్, ఇబ్బందికరంగా ఉంది పాపం అతనికి. ఇప్పుడు నేను పాపం అండి, ఇప్పుడు అనొచ్చా? మార్నింగ్ నేను ఫస్ట్ వీడియోలో పాపం అంటూ పెడితే కొంతమంది ఫీల్ అయ్యారు, మీరు పాపం అంటారు ఏంటి అతన్ని అని. మార్నింగ్ కూడా అన్నా, ఎంత శిఖరానికి పోయినా శీలం జారితే పాత్రని పడిపోతామని. ఇక్కడ ఈ అబ్బాయి చేసిన తప్పే. ఆమెతో రిలేషన్లో ఉన్నాడు, ఎప్పుడు పెళ్ళికి ముందు, ఒకే బ్యాచ్మేట్స్ కాబట్టి. ఆమె కర్ణాటక, ఆమె వయసు 30 సంవత్సరాలు. ఇప్పుడు ఇతనికి పెళ్లి కాల, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇప్పుడు ఐపీఎస్ స్థాయికి వచ్చేసాడు, కష్టపడి ఏమంటారు ఎఫర్ట్స్ పెట్టి. సో ఇతనికి తెలుసు లైఫ్ అంటే ఏంటో. అమ్మ నాన్న లేరు, నా జేజ్ దగ్గర నుండి చదువుకున్నాడు. సో ఇటువంటి అందరూ ఉంటే లైఫ్ బాగుంటుంది అమ్మాయి అనుకుంది. బట్ మరి అమ్మాయి సైడ్ మరి ఎందుకు ఆమె కమ్యూనికేట్ చేయలేదో, కన్వే చేయలేదో తెలియదు, కానీ ఇతను పెళ్లి కాల. ఆ అమ్మాయికి వేరేతో పెళ్ళి అయిపోయింది కదా. ఎంత లవ్లో ఉన్నా ఆ అమ్మాయికి వేరేతో పెళ్ళి అయిపోయినప్పుడు మరలా మీ దగ్గరికి వస్తుంది అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అట్లీస్ట్ టైం తీసుకుందాం, ఒక 6 నెలలు, ఒక 1 year ఆగు అని చెప్పాలి కదా. పెళ్ళైంది ఇప్పుడే, మరలా నీ దగ్గరికి వస్తుంది అంటే నువ్వే కదా కేర్ఫుల్గా ఉండాలి అబ్బాయి. బట్ ప్రేమతో వస్తుంది కదా అని చెప్పేసి దగ్గర రానిచ్చాడు. ఏమైంది ఇప్పుడు? అటీడీఎస్ ఈ మధ్యకాలంలో ముళ్ళు చాకు మీద కూడా ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా చిరిగేది ఆకి అన్నట్టు. గతంలో ఆకంటే అమ్మాయి, ఇప్పుడు మగోడు. చట్టాలు ఆడవాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి, సొసైటీ ఆడవాళ్ళకి ఫేవర్గా ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎన్ని కామెంట్లు చూడండి, ఎంతమంది అతను అనరా మాట్లాడారో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. మార్నింగ్ ఫస్ట్ వీడియోలో కూడా ఎవరు ఏం చెప్పకముందు కూడా నా మనసు ఊరుకోవాలా, ఎక్కడో తేడా కొడుతుంది అబ్బా అన్నట్టుగా నేను చెప్పాను. సో ప్రూవ్ అయిపోయింది, అంటే ఇతని లెటర్ ద్వారా ప్రూవ్ అయింది. ఈ నేషనల్ పోలీస్ అకాడమీ వాళ్ళు ఇప్పుడు క్రాస్ చెక్ చేసి, హోంశాఖ వాళ్ళు రీచెక్ చేసి, ఈ అత్తాపూర్ పోలీసులు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరి తప్పు ఏంటన్నది ముందు పెడితే, బయట పెడితే అప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. బట్ ఐఎమ్ షూర్, నాకు తెలిసి దేశ పోలీస్ చరిత్రలో, దేశ ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్ చరిత్రలో దిస్ ద ఫస్ట్ కేసు, ఇటువంటి కేసు అయితే. నాకు తెలిసి హోంమంత్రి అమిత్ షా ఇన్వాల్వ్ అవుతారు, తప్పు ఎవరితో తెలుసుమని చెప్తారు. ఖచ్చితంగా ఈ అబ్బాయిని అయితే బలి చేయరని అయితే కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే క్లియర్ కనిపిస్తుంది ఇతను బలి చేశారు అని. ఆ రకం బలి చేయకుండా ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ అమ్మాయికి ఇతనికి ఇప్పటికీ ఇష్టం ఉంటే, అవతల కొంతమంది నలుగురు వల్ల ఇదంతా జరిగిందని ఇతను అంటున్నాడు. ఆ నలుగురు ఎవరో చెక్ చేసి మొత్తం సెటిల్మెంట్ లాగా చేసుకొని మరలా ఆ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశాడు. లేదు ఇక్కడ చాలనుకుంటే ఎవరి వాళ్ళది వదిలేశాడు ఇంకా. అంతే తప్ప ఇతను మాత్రం బలి చేయకండి. ఉదయ కృష్ణారెడ్డి ఇప్పుడు మనస్ఫూర్తి కోరుకున్నాం, బ్రతకాలి, జీవితాంతం గొప్పగా ఉండాలి. అండ్ ఇక్కడ కూడా డౌట్ రేస్ చేయొచ్చు. మొన్న సైకో రాజుగారు చనిపోతూ
ఆ మైనర్ బాలిక వాళ్ళ ఫ్యామిలీ నన్ను మానసికంగా వేధించారు, డబ్బులు మొత్తం వాడేసుకుని ఇక నా దగ్గర ఏం మిగలలేదు, నా మీద పోక్సో కేసు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేశారు, ఇక నా వల్ల కాక వాళ్ళని చంపేశా అన్నాడు. అప్పుడు నేను ఇదే అన్నా, వాళ్ళని ఇంక బ్యాడ్ చేయడం కోసం, వాళ్ళ మీద సింపతి ఎవరికి రాకుండా ఉండటం కోసం ఇలా చేసి ఉండొచ్చు, ఎవరో ఈడే రాసి ఉండొచ్చు, ఇటు చేతి రాసి ఉండొచ్చు కదా అన్న. సో ఇక్కడ కూడా జస్ట్ 10% అంతే నాకు ఇది. ఏ రకంగా మేబీ ఇక నా పరువు పోయింది, ఇక నేను బ్రతకడం కష్టం, నేను బ్రతకూడదు అన్నట్టు అనుకొని నేను చనిపోయిన డిసైడ్ అయిపోయి దాని ముందు ఈ లెటర్ కూడా రాసి ఉండొచ్చు. అది కూడా పాసిబిలిటీ, బట్ 10% నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది హార్ట్ఫుల్గా కామెంట్ తెలియచేయండి.